ఒకప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త అని పెద్దలు ఇంట్లో హెచ్చరించి మరీ పంపేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయం కనుమరుగవుతున్న పరిస్థితి. ఒకవేళ చెప్పినా ఇప్పటి తరం యూత్ నేనేమి స్కూల్ పిల్లాడినా అని కసురుకునే సంఘటనలు ప్రతి ఇంట్లో కామన్. ప్రయాణం చేసేటప్పుడే కాదు, ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టిన తరువాత తిరిగి ఇంటికి వచ్చే వరకు తమ వాళ్ల కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని చూసే పెద్దలు, అవ్వా తాతలు ఉన్న ఇళ్లు ఒకటికి 10 సార్లు జాగ్రత్తలు చెబితే కసురుకునే వాళ్లకు కనువిప్పు కలిగిస్తుంది ఘటన. ముఖ్యంగా ఇవాళ రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి ఏపీలోనూ ఇదే పరిస్థితి రావచ్చు. బస్సు ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే ఘటన తమిళనాడులో జరిగింది. మదురై నుంచి శ్రీవిల్లి పుత్తూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సులో సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. నిలబడి ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో అందరూ తమ తమ సీట్లలో కూర్చొని తాము దిగాల్సిన స్టేజ్ కోసం ఎదురు చూస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బస్సు డోర్ దగ్గర ఉన్న 2 సీట్లలో ఓ మహిళ తన 2 పిల్లలు సోదరుడితో కలిసి వెళ్తోంది. మహిళ పెద్ద కుమారుడు సోదరుడి ఒడిలో కూర్చోగా ఏడాది చిన్నారిని మహిళ తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తోంది. బస్సు మీనాక్షిపురం గ్రామం స్టేజ్ దగ్గరకు రాగానే బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సులో కుదుపులకు తల్లి ఒడిలో ఉన్న చిన్నారి ఎగిరి డోర్ నుంచి రోడ్డుపై పడిపోగా ఆమె సోదరుడు మరో పిల్లోడితో సహా ముందుకు పడిపోయాడు. అదృష్టవశాత్తు మహిళ వెంటనే కిందకు దిగి రోడ్డుపైన పడిన చిన్నారిని ఎత్తుకుంది. వెనుక వైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఆమె సోదరుడికి దెబ్బలు తగిలాయి. మరో చిన్నారికి స్వల్ప గాయాలు కావడంతో ఏడుస్తున్న చిన్నారులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా తల్లి ఒడిలో నుంచి ఏడాది చిన్నారి ఎగిరి రోడ్డుపై పడిన ఘటన బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ప్యాసింజర్ల కోసం కండక్టర్ బస్సు డోర్ వేయకుండా తెరిచిపెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కనిపించింది. పల్లె వెలుగు బస్సులు, సిటీ బస్సుల్లో డోర్లు తెరిచిపెట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, లేదంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.